హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి టెంపుల్కి వెళ్ళానని. అదే అండి మన తెనాల్లో ఉన్న వైకుంఠపురం. సో శ్రీ లక్ష్మీ పద్మావతి దేవి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానండి. సో ఇది వచ్చేసి శ్రీ నాగేంద్ర స్వామికి అంకితం చేయబడిన వైష్ణవ దేవాలయం. దేవాదాయ శాఖ వారు 1973లో స్వాధీనం చేసుకున్నారు. దీని చరిత్ర మీకు చెప్పబోతున్నాను. సో తుళ్ళూరులోని బాల నరసింహారావు గౌడ్ కళలో ఒక సర్పదేవుడు కనిపించి ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయమని వెంకటేశ్వర స్వామికి సలహా ఇచ్చారనమాట. సో ఏ దిశగా నిర్మించాలని కూడా సూచనలు ఇచ్చారు. సో దానికి సంబంధించి ఆయన నిర్ణయం తీసుకొని విరాళాలు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. సో అతి తక్కువ సమయంలోనే విరాళాలు అనేది వచ్చేసాయన్నమాట. సో ఆయన కూడా ఆలయ నిర్మాణానికి గణనీయమైన విరాళాలు అందించారు. సో ఇది వచ్చేసి లక్ష్మీ పద్మావతి దేవి అలాగే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించారు. 1961లో అభివృద్ధి చేసినప్పటికీ విగ్రహాల వాస్తవ ప్రతిష్టాపన వైశాఖ మాసం ఆగమాన్య అనుసరించి జూన్ 1972లో జరిగిందండి. సో మనకి ఎంట్రన్స్లోనే పూజా టికెట్స్ అలాగే దానికి సంబంధించిన పూజలు చేయడానికి అన్నిటికీ మీకు టికెట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి, వినాయకుడు, విష్ణువు, నారాయణుడు, సూర్యుడు, అనేక మంది దేవుళ్ళు కొలువై ఉంటారండి. ఇక్కడ గర్భగుడి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. సో మాఘమాసం, వైశాఖ మాసం నెలల్లో దాదాపు 300 వరకు పెళ్ళిళ్ళు జరుగుతాయండి. సో పెళ్ళిళ్ళకి చాలా పెద్ద ప్లేస్ అనేది ఉంది. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది పడకుండా. అలాగే శనివారం పూట కేశఖండన సర్పదేవుడికి పొంగలి నివేదన చేస్తారు. కార్తీక మాసంలో నాగ చతుర్దశి రోజున నాగపూజ చేస్తారండి. శ్రీరామనవమి, బ్రహ్మోత్సవాలు, వరలక్ష్మి వ్రతం, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణ జయంతి, వినాయక చవితి, దసరా, దీపావళి, వైకుంఠ ఏకాదశి, తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఇక్కడ. సో ఇక్కడ ప్రీతి ఏంటంటే వాక్లోపాలున్నా, సంతాన సమస్యలున్నా ఇక్కడ వెళ్తే తప్పకుండా వాక్లోపాలు పోతాయి అండ్ అలాగే సంతానం కూడా కలుగుతుందని నమ్ముతారు. సో ఒక అంధుడు నాగేంద్ర స్వామికి 40 రోజుల పాటు పూజ చేశాక చూపు వచ్చిందని ప్రసిద్ధి ఉంది. పురాణాలు చెబుతున్నాయి అన్నమాట. సో దీని గురించి నేను మీకు పూర్తిగా తెలిసిన వీడియో చేసి పెడుతున్నానండి. సో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంత